నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వీక్షణం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా. ఇది గులాబీ పార్టీ స్టేటస్. సీన్ కట్ చేస్తే మళ్లీ అధికారం తమదే అని కాంగ్రెస్ నేతలను జనం నిలదీస్తున్నారంటున్న కేసీఆర్. కీలకమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తమ పార్టీని దూరం పెట్టేశారు. ఎందుకో తెలీదు, ఏమైందో తెలీదు. ఓవైపు సవాళ్లు పుంజుకుంటున్నామని డైలాగులు పేలుస్తూ, ఇంకోవైపు మాత్రం ఏకంగా ఈ అస్త్ర సన్యాసం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుతకూడదాం అన్నంత గొప్ప. రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు, యాది పెట్టుకో. కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు తలుసుకుంటే రేపు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు. చూసారుగా కేసీఆర్ కేటీఆర్ డైలాగ్స్. కాంగ్రెస్ పనైపోయిందని వాళ్లు కనపడితే జనం కొట్టేటట్లు సీన్ ఉందన్నారు కేసీఆర్. ఆన్లైన్ లో పోలింగ్ పెడితే 75 PRS కు 25 కాంగ్రెస్ కు వచ్చిందన్నారు. ఇంకోవైపు దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలని సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాళ్లు విసురుతున్నారు. సీన్ కట్ చేస్తే కీలకమైన ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి గులాబీ పార్టీ దూరంగా ఉండిపోయింది. జనంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే పోటీ చేయొచ్చు కదా, క్యాష్ చేసుకోవచ్చు కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏదైతేనేం నామినేషన్ల టైం అయిపోయింది. ఇప్పుడు గులాబీ లీడర్లు చేసేదేమీ లేదు. బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలంతా తీవ్ర నిరుత్సాహానికి గురై బీఎస్పీ సహా ఇతర పార్టీల నుంచి నామినేషన్లు వేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇదే సిచ్యువేషన్. బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణలో బలంగా ఉందని చెప్పుకుంటారు. మరి అలాంటిది అక్కడే పోటీకి దూరం ఎందుకు? దీనికి జవాబు లేదు. పైగా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించి బుద్ధి చెప్పాలని కేసీఆర్ అంటున్నారు. అక్కడ బైపోల్స్ ఖచ్చితంగా వస్తాయంటున్నారు. ఇంత మాట్లాడుతున్న గులాబీ లీడర్లు కీలకమైన ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఎందుకు పోటీ చేయట్లేదంటే మాత్రం నీళ్లు నములుతున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఏం చెప్తున్నారో ఓసారి చూడండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము లోపక ఎలాంటి ఒప్పందాలు లేవు, ఏం లేవు. మీకు ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఓడిపోతారు. మేము డెఫినెట్గా చెప్తున్నా, ఇప్పుడు పొలిటికల్ ఇది చాలా తప్పుడు. ఈ ఎలక్షన్స్ అనేది ఎక్కడైనా ఎన్యూమరేషన్ ఎవరు చేస్తారండి? ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఇప్పుడు ఏమైతే ఎన్యూమరేషన్ మొత్తం నువ్వు వెబ్సైట్ పెట్టేస్తాయంటే ఇప్పుడు క్యాండిడేట్ పోటీ చేస్తా అనుకున్నాడు పోయి ఓట్లు నమోదు చేయించాడు. అసలు నా ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ లోపటనే చాలా తప్పిదనాలనే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతారు. కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది. సరే, పోటీ చేసినప్పుడు చేస్తాం, పోటీ చేయనప్పుడు చేయలేదు. ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసినాం, ఒకసారి పోటీ చేయలేదు. సరే, ఇది మా ప్రకారంగా దీన్ని డెఫినెట్గా మన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. కొంత నిరాశ నిస్పృహలో ఉన్నాం. మేము ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఉన్న విషయాలు చెప్తున్నా, దీని మొహమాటం లేకుండా. చూశారుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఎందుకు దూరంగా ఉందో చెప్పే కారణాలు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ నేతలందరం నిరాశ నిస్పృహలో ఉన్నామని, ఉన్న మాటే చెబుతున్నానని, ఇందులో దాపరికం ఏమీ లేదంటున్నారు. అక్కడితో ఆగలేదు, ఇంకా ఓ మాటున్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో తాము పాల్గొనలేదని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామంటున్నారు. ఇది సమర్థించుకునే జవాబేనా అన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. ఎందుకు ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు? పార్టీకి నిధులున్నాయి, పోటీ చేసే ఆశావహులు ఉన్నారు. మరి మీ కట్టుపడిన శక్తి ఏంటన్న ప్రశ్నలకు జవాబు లేకుండా పోయింది. అంతేకాదు, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తప్పిదాలున్నాయన్నారు. తప్పిదాలు ఉంటే గతంలో ఎందుకు పోటీ చేశారు? అంటే గెలిస్తే ఓ మాట, ఓడితే మరో మాట అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సో మ్యాటర్ ఏంటంటే, కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ చేస్తే గెలవలేమని ముందే పసిగట్టారా? లేదంటే గులాబీ పార్టీకి బలమైన నాయకుడు దొరకలేదా? ఓడితే ఉన్న పరువు కూడా పోతోంది అన్న భయమా? ఇవన్నీ లెక్కలేసుకుంటున్నారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న విషయం ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపైకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని, అందుకే పోటీ పెట్టడం లేదంటున్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలి అధికార పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థికి బెనిఫిట్ జరుగుతుందేమోనన్న అనుమానాలతో పోటీకి దూరంగా ఉన్నారా అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాడిద గుడ్డు వస్తుందని తెలిసి బీఆర్ఎస్ తరపున అభ్యర్థులను ప్రకటించలేదంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో నాడు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచారు. ఇప్పుడైతే గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. గెలవడం ఇంకా కష్టమనుకున్నారో ఏంటో కానీ ఏకంగా పోటీ నుంచే నిష్క్రమించారు. ఓవైపు సవాళ్లు విసురుతూ ఇంకోవైపు ఈ అస్త్ర సన్యాసమేంటన్న ప్రశ్నలకు, క్యాడర్ అడిగే ప్రశ్నలకు గులాబీ లీడర్లు జవాబులు చెప్పుకోలేకపోతున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో ప్రభావం చూపించే ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ వరుసగా 2 సార్లు పోటీకి దూరమెందుకుంది. ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోవాల్సిన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇదేం పరిస్థితి అంటున్నారు. సత్తా ఎంతుందో చూసుకునే టైం వచ్చినా సరే ఎమ్మెల్సీ పోటీకి విముఖంగా ఉన్న పరిస్థితి. లోక్సభలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత వచ్చిన అవకాశం ఇది. మరి స్థానిక సంస్థల్లోనూ ఇలాంటి సాకులే చెప్తారా, పోటీకి పెడతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అప్పుడప్పుడు ఫామ్ హౌస్ లో కనిపిస్తూ వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ కేసీఆర్ పెద్ద డైలాగులే పేలుస్తున్నారు. అన్ని గంభీరంగా చూస్తున్నానని, కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తే జనం కొట్టేటట్లు ఉన్నారని కూడా మాట్లాడారు. మరి గులాబీ బాబు చెప్తున్నట్లుగా గ్రౌండ్ లో నిజంగా అలాంటి సీన్లే ఉండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తే ఓట్లు రాలవనుకున్నారా? ఓవైపు ఇంత భారీ డైలాగులు కొడుతూ ఇంకోవైపు ఏకంగా పోటీకే దూరం పెట్టడం చూస్తుంటే గులాబీ శిబిరంలో నైరాశ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కారుని జాకీలు పెట్టి ఎంత లేపాలని ట్రై చేస్తున్నా వర్కౌట్ కావడం లేదా, క్యాడర్లో ఎంత ఉత్సాహం పెంచాలని చూస్తున్నా గిట్టుబాటు కావడం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పవర్లో లేని వాళ్ళే ఇంత భారీ డైలాగులు కొట్టి పవర్లో ఉన్న వాళ్ళు రివర్స్ కౌంటర్ ఇవ్వలేరా? చిన్న లాజిక్. గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఈ పరిస్థితి. ఆయన కొడతానంట, బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఓవైపు గేమ్ మనదే అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ కనీసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ నిలపలేకపోవడంపై ఇప్పుడు రకరకాలుగా చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి దూకుడుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మరోవైపు బీజేపీ సైతం అంజిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఖచ్చితంగా పోటీ పెట్టి సత్తా ఏంటూ చాటుకోవాల్సిన టైంలో ఇలా బీఆర్ఎస్ సైడ్ అయిపోవడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలు అభ్యర్థిని నిలిపి బలంగా ప్రచారాలు చేసి ఊపు తేవాల్సిన టైంలో ఇదేం పరిస్థితి అని గులాబీ క్యాడర్ అనుకుంటున్నారు. పోటీకి ఉత్సాహం చూపిన వారు ఉన్నా వారిని పక్కన పెట్టేయడం వెనుక లాజిక్స్ క్యాడర్ కు మాత్రం అర్థం కావడం లేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 0 సీట్లు వచ్చాయి. అది 2024 మే నెల నాటికి సిచ్యువేషన్. ఇప్పుడు 9 నెలలు గడిచిపోయింది. మరి ఇప్పుడు పార్టీ పరిస్థితి జనంలో ఎలా ఉందో పోటీ చేస్తేనే తెలిసే అవకాశం ఉండేది కదా అన్నది క్యాడర్ చెబుతున్న మాట. అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసింది. రాకేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి భారీ స్థాయిలోనే ప్రచారం చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంలో పోటీ కోసం చాలా మంది గులాబీ నేతలు పోటీ కోసం చాలానే ఏర్పాట్లు చేసుకున్నారు. ఫ్లెక్సీలు కట్టుకున్నారు. పోటీలో ఉంటామని ఇండికేషన్స్ ఇచ్చుకున్నారు. ప్రచారం చేసుకున్నారు. కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. అయితే తాజాగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెబుతున్న దాని ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులు గెలవరు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? స్వతంత్రుల్లో ఎవరికి సపోర్ట్ ఇచ్చేలా మ్యాటర్ తిప్పుతున్నారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజానికి పోటీకి దూరంగా ఉండే విషయంలో చాలానే రీజన్స్ ఉన్నాయంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఏ పరీక్ష కూడా టైంకు జరగకపోవడం, జరిగినా రద్దవడం వంటివి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాయి. ఇటు చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని 55,000 ఉద్యోగాలిచ్చింది. దీంతో వారంతా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలిస్తామంటున్నారు. నోటిఫికేషన్లు వరుసగా వస్తున్నాయి. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతోనే పక్కకు తప్పుకున్నారన్న చర్చ జరుగుతోంది. పార్లమెంట్లో డిపాజిట్ దక్కనియలే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకకుండా చేసిర్రు. అదేవిధంగా రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మీకు మీ అవినీతి పరులైన మీ ఎమ్మెల్యే గత ఎక్స్ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పే రోజులు ఇంకొక 2 నెలలు మాత్రమే ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సో ఓవరాల్ గా మ్యాటర్ ఏంటంటే, ఓవైపు పోటీకి సిద్ధమా అని సవాలు విసురుతూ ఇంకోవైపు ఏకంగా ఎన్నికలకే దూరంగా ఉండడం ఏంటన్నది కీలకంగా మారింది. ఇప్పుడు ఏది ముట్టుకున్నా కలిసి రాదనుకుంటున్నారా? కష్టకాలంలో తాడి పామవుతుందనుకున్నారు ఏమో గాని గులాబీ లీడర్లు చెప్తున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన ఉండడం లేదన్నది కాంగ్రెస్ నేతల మాట. నిజంగానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే పోటీ చేసి గెలవచ్చు కదా అన్న హస్తం నేతల సవాళ్లకు జవాబు ఇవ్వలేని పరిస్థితి. నిజానికి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కిందకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే జరుగుతున్నాయి. ఇంత చేసి ఎందుకు దూరం అన్నది కీ పాయింట్. సో అనేక ప్రశ్నలు, అనుమానాలైతే అలాగే ఉన్నాయి. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ వరుసగా ఎందుకు దూరంగా ఉంటుందన్న ప్రశ్నలకు జవాబిచ్చేందుకు గులాబీ లీడర్లు రెడీగా లేరు. అదే సమయంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తోంది. ఎక్కడో లెక్క తేడా కొడుతుందే అన్న ప్రశ్నలైతే ప్రస్తుతం వస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.